జయ శ్రీకృష్ణ. భగవద్గీత ఏకాదశోధ్యాయం 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఈ అధ్యాయంలో ఆ, విశ్వరూప దర్శనం, పరమాత్మ ఐక్య జ్ఞానం కలుగుతుంది ఈ అధ్యాయం చదవడం వల్ల. ఈ అధ్యాయానికి విశ్వరూప సందర్శన యోగం అని ఎందుకన్నారంటే, విశ్వం అంతా భగవన్మయం అని తెలుసుకోవడానికి ఈ అధ్యాయం ఉపకరిస్తుంది. అలాగే భగవంతుని అనంతమైన శక్తిని ప్రకాశింపచేసిన అధ్యాయం ఇది. భగవద్ దర్శనము సాక్షాత్కారం కలిగిన వాళ్ళందరికీ కూడా భవబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ 10వ అధ్యాయంలో అర్జునుడిని పరమాత్మ తన మహత్తత్వాన్ని అంతా విస్తారంగా వివరించి చివరి శ్లోకంలో, అర్జున ఇంకా ఏం కావాలి నీకు, ఇంత జ్ఞానం నీకేం ప్రయోజనం, సర్వప్రపంచం నా యొక్క ఒకే ఒక్క అంశ చేత నేను అవలంబించి ఉన్నాను, నేను ధరించి ఉన్నాను, సర్వాన్ని వ్యాపించి ఉన్నాను నేను అని చెప్పారు. అని చెప్తే 11వ అధ్యాయం పరమాత్మ యొక్క తత్వాన్ని విన్న అర్జునుడు అసలు ఆ పరమాత్మ తత్వం ఎలా ఉంటుందో చూద్దామని అనుకుని అర్జునుడు నాకు విశ్వరూపాన్ని చూపించు అని అడుగుతారు ఈ అధ్యాయంలో. మొట్టమొదటి శ్లోకంలోనే అర్జునుడు ఇలా చెప్తున్నారు, మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. మదనుగ్రహాయ, నన్ను అనుగ్రహించడం కోసం ఈ అధ్యాత్మ జ్ఞానం అనే పేరున్న పరమ రహస్యమైన ఇది నువ్వు చెప్పావు, నీచే చెప్పబడింది. దీనివల్ల నా అహం మోహ విగత, నా అజ్ఞానం అంతా కూడా విడిచిపోయింది. నన్ను అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో జ్ఞానం వస్తుంది. ఆ పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ఒక స్థాయి వస్తుంది అని 2వ శ్లోకంలో, భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చ వ్యయం. హే కమలపత్రాక్ష అని ఈ భూతానాం భవాప్యయౌ, ఈ సర్వ ప్రాణుల యొక్క ఉత్పత్తి పుట్టుక లయము అంతా కూడా అవ్యయమైన నాశరహితమైన నీ మహిమ అని, మహాత్మ్యం అపిచ నీ మహిమ అని నా చేత నీ వల్ల విస్తారంగా తెలుసుకోబడింది, వినబడింది కదా అని 3వ శ్లోకంలో, ఏవమేతద్యథార్థత్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. హే పరమేశ్వర, ఓ శ్రీకృష్ణమూర్తి, నిన్ను గూర్చి త్వం యథార్థ, నీవు ఎలా చెప్పావో అది అలాగే ఉంటుంది. ఓ పురుషోత్తమ, తే ఐశ్వర్య రూపం, నీ యొక్క ఐశ్వర్యయుక్త స్వరూపాన్ని ద్రష్టం ఇచ్చామి అన్నారు, దర్శించాలని కోరుకుంటున్నాను నేను అన్నారు. అని 4వ శ్లోకంలో, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. హే యోగేశ్వర, హే ప్రభో, నేను అలా చూడగోరుతున్నాను కనుక అలాంటి విశ్వరూపాన్ని తత్ మయా ద్రష్టం, నా చేత చూడబట్టకు శక్యం ఇది, నేను చూడగలను అని నువ్వు అనుకుంటే, త్వం మన్యసేది, నువ్వు తలుసుకుంటే కనుక, అవ్యయం ఆత్మానం, ఆ నాశరహితమగు నీ రూపాన్ని అంటే విశ్వరూపాన్ని చూపించమని అడుగుతున్నారు. మే దర్శయ, నాకు చూపము అని అని ఎంత చక్కగా అడిగారంటే, నాకు అర్హత ఉంటే నాకు చూపించు, నాకు శక్యం అవుతుంది అని అనుకుంటే నాకు చూపించు అని అన్నారు. అప్పుడు పరమాత్మ అలా ఎవరైనా అడిగితే కాదని అనలేరు. ఏ గురువైనా సరే పరమాత్మ కూడా కాదని అనలేరు. మనం పరమాత్మని మాకు నిన్ను చూద్దామని ఉంది అంటే చూసే శక్తిని కూడా పరమాత్మ ఇస్తారు. 5వ శ్లోకంలో శ్రీ భగవాను వాచ అని పరమాత్మ చెప్తున్నారు, పశ్యమే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానా విధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఓ పార్థ, ఓ అర్జున, శతశః అధ సహస్రశ, ఈ అసంఖ్యాకాలైన అంటే వందల కొలది వేల కొద్ది, నానా విధాన అనేక విధాలైన, నానా వర్ణాకృతిని చ, అనేక వర్ణములు ఆకృతులు కలదైన దివ్యమైన మే రూపాన్ని పశ్య, నా రూపాన్ని చూడు అన్నారు. అనేక వర్ణాలు అని అంటే మనం మామూలుగా మన కళ్ళకి 7 వర్ణాలు మాత్రమే కనిపిస్తాయి.
ఇంద్రధనస్సులో ఉండే 7 వర్ణాలే కనిపిస్తాయి, మిగిలిన వర్ణాలు కనిపించవు. కానీ అలా అని ఆ వర్ణాలు లేవని కాదు, మన కళ్ళకి శక్తి లేదని. మొత్తం సృష్టిలో ఉన్న వర్ణాలన్నిటినీ చూపించగలిగిన శక్తి, చూడగలిగిన శక్తి అర్జునుడికి పరమాత్మ ఇచ్చారు. చూపించగలిగిన శక్తి ఆ పరమాత్మకు మాత్రమే ఉంది. అందుకని అనేక వర్ణాలతో అనేక ఆకృతులతో ఉన్న నా రూపాన్ని చూడు అని 5వ శ్లోకంలో చెప్పి, పశ్యాదిత్యాన్ వశూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. పశ్చాశ్చర్యాణి భారత, అనేకమైన అద్భుతములను పశ్య ఓ అర్జున అని. ఇక్కడ ఏం చూస్తావు నువ్వు అంటే, ఆదిత్యాన్ ద్వాదశాదిత్యులను చూస్తావు, వసువును అష్టవసువులను, రుద్రాన్ని ఏకాదశి రుద్రులను, అశ్విని దేవతలను, సప్తమరుత్తులను పశ్య చూడు అని చెప్పి, అలాగే అదృష్టపూర్వాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతాలని చూడు అని చెప్పారు 6వ శ్లోకంలో. 7వ శ్లోకంలో ఇహైకస్థే జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి అని. హే గుడాకేశ, ఓ అర్జున, సచరాచరం చరాచరాత్మకమైన ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని, కృష్ణం ప్రపంచం మొత్తాన్ని కూడా, అయితే దేన్నైతే నువ్వు చూద్దామని అనుకుంటున్నావో, అన్యత్యత్ ద్రష్టం ఇచ్చేసి దేన్ని చూడగోరుతున్నావో దాన్ని, మమ ఇహ ఇక్కడ, మమ ఇహ దేహే నా దేహంలో, రూపాత్మకమగు ఈ దేహంలో, అద్య ఇప్పుడు, ఏకస్థంగా ఒక్కదానిగా ఉన్నదాన్ని ఒకేసారి ఒక్క దాంట్లో పశ్య చూడుము అని చెప్తున్నారు కానీ నువ్వు చూడగలవా అంటే 8వ శ్లోకంలో చెప్తున్నారు, తూ నతు మాం శక్యతే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్చమే యోగమైశ్వరం. నతు మాం, నీకు అనేన స్వచక్షుషా ఏవ, ఈ నీ కళ్ళతో, నీ సొంత కళ్ళతో, మాన్ ద్రష్టు నన్ను చూడడానికి నా శక్యసే శక్తుడవు కానేరవు కాబట్టి, కాబట్టి దివ్యం చక్షం తే దదామి, దివ్యమైన దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను. మే ఐశ్వర్యం యోగం, నా యొక్క యోగ మహిమను, ఈశ్వర తత్వాన్ని పశ్య చూడు అని చెప్తున్నారు పరమాత్మ తనే దృష్టినిచ్చి తన రూపాన్ని అర్జునుడికి చూడగలిగిన శక్తినిచ్చారు పరమాత్మ అని సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడితో. ఏ సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు చెప్తున్నాడు ఏమనంటే, హే రాజన్, అక్కడ ధృతరాష్ట్ర మహారాజు, ఓ రాజా, మహాయోగేశ్వరుడగు, యోగులందరిలోకి కూడా మహాయోగేశ్వరుడగు హరి ఆ శ్రీకృష్ణమూర్తి ఏమం ఉక్త ఇలా చెప్పి, తర్వాత పరమం ఐశ్వర్యం రూపం, శ్రేష్టమైన విశ్వరూపాన్ని అర్జునుడికి పార్థాయ దర్శయామాస, అర్జునుడికి చూపించెను అని చెప్పి సంజయుడు తను చూస్తున్న, అర్జునుడికి చూపిస్తున్న ఆ రూపాన్ని తనకి వ్యాస భగవానుడు ప్రసాదించిన దివ్య దృష్టితో తను చూస్తున్న దాన్ని ఆ ధృతరాష్ట్ర మహారాజుకి ఇలా చెప్తున్నారు. అనేక వక్త్రనయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. సంజయుడు తను చూస్తున్న దాన్ని చెప్తున్నాడు. అనేక వక్త్రనయనం, అనేక ముఖాలు, అనేక నేత్రాలు ఉన్నాయి, అనేక అద్భుత దర్శనం, అనేక విధమైన అద్భుతాలు కనిపిస్తున్నాయి, అనేక దివ్యాభరణం, ఆ పరమాత్మ అనేకమైన దివ్యాభరణాల చేత అలంకరించబడి ఉన్నారు, అనేక దివ్యానేకోద్యతాయుధం, అనేకమైన దివ్య ఆయుధాలను ధరించున్నారు, దివ్య మాల్యాంబరధరం, దివ్యములైన మాలలను, పుష్పమాలలను, అంబరం వస్త్రాలను ధరించున్నారు, దివ్య గంధాను లేపనం, సుగంధయుక్తమగు చందనపు పూత కలిగి ఉన్నారు, సర్వాశ్చర్యమయం, మిక్కిలి ఆశ్చర్యకరమైనదిగా ఉన్నారు, దేవం కాంతియుక్తమైనదిగా ఉంది, అంతం లేకుండా విశ్వతముఖం,
అంతా కూడా సర్వవ్యాపకమైన విశ్వరూపాన్ని పరమాత్మ అర్జునుడికి చూపించారు అని సంజయుడు చెప్పారు. చెప్పి సంజయుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాషదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. దివి సూర్య సహస్రస్య భవేత్ అంటే మొత్తం ఆ దివి దేవతలందరిలోనూ పరమాత్మను ఎలా చెప్తున్నారంటే, దివ్య ఆకాశంలో యుగపతి ఒక్కసారిగా సూర్య సహస్రస్య 1000 సూర్యుల కాంతి ఒక్కసారి బయలుదేరితే ఎలా ఉంటుందో ఆ కాంతి ఈ మహాత్ముడి యొక్క కాంతికి సమానం అవుతుంది. ఆకాశంలో 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంతి ఈ విశ్వరూపం ఉన్న చూపించిన ఈ మహాత్ముడికి ఈ సమానం అవుతుంది అని చెప్పి, తత్రైకస్థై జగత్కృష్ణం ప్రవిభక్తమనే కథ అపశ్యద్ దేవదేవస్య శరీరే పాండవస్తదా. తదా అప్పుడు పాండవుడు అంటే అర్జునుడు ఆ దేవదేవుడకు శ్రీకృష్ణమూర్తి యొక్క తత్ర శరీరే ఆ విశ్వరూపంలో అనేకథ నానా విధాలుగా విభజించబడి ఉన్న మొత్తం కృష్ణం జగత్తు సమస్త జగత్తును ఏకస్థం ఒక్కచోట ఉన్నదానిగా అపశ్యత్ చూశారు అని చెప్పి, తతస్స విస్మయావిష్టో హృష్టరో మాధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అర్జునుడు ఆ విశ్వరూపం చూసి ఎలా ఉన్నారు అన్నది సంజయుడు చెప్తున్నాడు. తత ఆ పిమ్మట ధనంజయ ఆ అర్జునుడు విస్మయంతో కూడినవాడయ్యాడు. అయ్యి హృష్టరోమ మొత్తం దేహం అంతా కూడా పులకించిపోయిందిట. ఆ పులకిస్తే రోమాలు నిక్కబడుచుకుంటాయి కదా, ఆ హృష్టరోమ ఆ దేవదేవుడుకు శ్రీకృష్ణమూర్తిని ఒకసారి చూసి శిరసా ప్రణమ్య నమస్కరించాడు. శిరస్సుతో నమస్కరించి అంజలిబద్ధుడై నమస్కారం చేస్తూ చేతులతో నమస్కారం చేస్తూ ఆ భాషత ఇలా పలికాట. అర్జున ఉవాచ అర్జునుడు ఆ విశ్వరూపుడైన పరమాత్మతో ఇలా అంటున్నారు. పశ్యామి దేవాస్తవ దేవదేహే సర్వాస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థై దృశ్యేశ్చ సర్వానురగాశ్చ దివ్యాన్. ఓ దేవా, ఓ స్వామి, తవ దేహే నీ దేహంలో సర్వాన్ దేవాన్ సమస్త దేవతలను, అలాగే కమలాసనస్థుడు ఈశం సృష్టికర్తకు చతుర్ముఖ బ్రహ్మను సర్వాన్ ఋషీన్ సమస్త ఋషులను దివ్యాన్ ఉరగాంచ దివ్యములైన సర్పాలను, అలాగే భూత విశేష సంఘాన్ అనేక విధాలైన ప్రాణికోట్లను పశ్యామి చూస్తున్నాను నేను అని అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతన్న మధ్యన్న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహూదర వక్త్ర నేత్రం. హే విశ్వరూప, ఓ విశ్వరూపుడు ఓ కృష్ణమూర్తి, తాను నిన్ను ఎలా చూస్తున్నానంటే అనేక బాహూదర వక్త్ర నేత్రం, అనేక భుజములు, అనేక ఉదరములు, అనేక ముఖములు, అనేక నేత్రములు కలవానిగా చూస్తున్నాను. అనంత రూపం, అనేక రూపాలు కలవాడిగా చూస్తున్నాను. సర్వత అంతః పశ్యామి చూస్తున్నాను నేను. హే విశ్వేశ్వర, ఓ విశ్వానికి మొత్తం అధిపతి అయిన స్వామి, తవ ఆదిని మొదలు నపశ్య చూడలేకపోతున్నాను నేను, మధ్యం కూడా నేను చూడలేకపోతున్నాను, తర్వాత పునః అంతం కూడా, అంతన్న ఆది మధ్య అంతం అనేది నాకు కనిపించడం లేదు. ఓ విశ్వమూర్తి, ఓ విశ్వరూప అని ఎలా చూస్తున్నాను నేను అనేది 17వ శ్లోకంలో చెప్తున్నారు. కిరీటినంగదినై చక్రిణైంచ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతా దీప్తానలార్కద్యుతిమప్రమేయం. త్వాం నిన్ను, పరమాత్మ నిన్ను సమంతంతా చూస్తున్నాను నేను. ఎలాగా అంటే కిరీటం కలవానిగా, గదాయుధాలు ధరించిన వానిగా, చక్రాయుధం ధరించిన వానిగా, తేజోరాశిగా చూస్తున్నాను నేను. సర్వత దీప్తిమంతం అంతా నిండిన వెలుగులాగా నిన్ను చూస్తున్నాను.
దీప్తానలార్కజ్యోతిం, జ్వలించుచుండెడు సూర్యాగ్నుల కాంతి వంటి కాంతి గలవానిగా చూస్తున్నాను అన్నారు. దుర్నిరీక్షం, చూడ శక్యం కానివానిగా చూస్తున్నాను. అప్రమేయం, పరిమితి లేనివానిగా పశ్చామి, నేను చూస్తున్నాను. చూడడానికి ఎంతో వెలుగుగా, ఎంతో కాంతిగా, సూర్యాగ్నుల కాంతి లాంటి కాంతి గలవానిగా నిన్ను చూస్తున్నాను అని 18వ శ్లోకంలో త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరన్నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఆ పరమాత్మతో అర్జునుడు ఎంత చక్కగా చెప్తున్నా అంటే, త్వం, నీవు, వేదితవ్యం అక్షరం పరమం, తెలియదగిన అక్షరమైన పరబ్రహ్మవు, నాశనం లేని ఆ పరబ్రహ్మవు నువ్వు. త్వం, నువ్వు, అస్య విశ్వస్య పరనిధానం, ఈ ప్రపంచం మొత్తానికి ఆధారమైన వాడివి నువ్వే. త్వం అవ్యయ, నాశనం లేని వాడివి నువ్వే. శాశ్వత ధర్మగోప్త, శాశ్వతంగా ధర్మ సంరక్షణ చేయగలిగిన వాడివి కూడా నువ్వే అని. త్వం సనాతన పురుష, సనాతనమైన పురుషుడవు. మేమత, నేను తెలుసుకున్నాను, నా అభిప్రాయం అని చెప్పడం కాదు, నాకు అలా కనిపిస్తోంది, నాకు అర్థమైంది అని చెప్తున్నారు అర్జునుడు. చెప్తూ 19వ శ్లోకంలో అనాది మధ్యాంతమందంత వీర్య మనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదంత పంతం. త్వాం, నిన్ను, అనాది మధ్యాంతం, ఆది మధ్యాంతరహితుడిగా, అనంత వీర్యం, అమితమైన వీర్యం కలవాడిగా, అమితమైన తేజస్సు అలా కలిగిన వాడిగా, సామర్థ్యం కలిగిన వాడిగా, అనంత బాహుం, అనేక భుజములు కలవానిగా, శశి సూర్య నేత్రం, ఆ చంద్రుడు సూర్యుడే నీ నేత్రాలుగా కలవానిగా, దీప్త హుతాశవక్త్రం, అగ్నిలాగా నీ ముఖం జ్వలిస్తోంది, అలా జ్వలిస్తున్న ముఖం కలవానిగా, స్వతేజస, ఆత్మ తేజస్సు చేత, నీ తేజస్సు చేత ఈ ప్రపంచం మొత్తాన్ని తపింపచేయుచున్నవానిగా పశ్యామి అని. ఇక్కడ తపంతం అని వాడారు, తపింపచేస్తున్న వాడిగా నేను నిన్ను చూస్తున్నాను ఓ పరమాత్మ అని. నువ్వు ఎలా ఉన్నావు అంటే, ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వదైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రంథ వేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఓ మహాత్మా, ఇదం ద్యావా పృథివ్యో అంతరం, ఈ భూమి ఆకాశాల మధ్య ప్రదేశం అంతా కూడా ఏకేనత్వయ, నీ ఒక్కని చేతనే వ్యాపించబడి ఉన్నది కదా. సర్వాదిశస్స, సమస్త దిక్కులను కూడా నీచే వ్యాపించబడి ఉన్నవి కదా. తవ, నీ యొక్క ఈ ఉగ్రం, భయంకరమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఇదం రూపం, ఈ రూపాన్ని చూసి లోకత్రయం, ముల్లోకాలు కూడా ప్రవ్యథితం, చాలా భయపడుతున్నాయి, చాలా భయాన్ని పొందుతున్నాయి ఓ శ్రీకృష్ణమూర్తి అని చెప్పి 21వ శ్లోకంలో అమేహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఎంత చక్కగా చెప్పారంటే, అమీ సురసంఘ, ఈ దేవతల సమూహాలన్నీ నిన్ను ప్రవేశించేస్తున్నాయి, నీలోకి ప్రవేశిస్తున్నాయి. కేచిత్ భీత, కొంతమంది భయం కలిగిన వాళ్ళే, ప్రాంజలయ గృణంతి, అంజలిబద్ధులై నిన్ను ప్రార్థిస్తున్నారు, చేతులు మోడ్చి ప్రార్థిస్తున్నారు. మహర్షి సిద్ధ సంఘాలు, మహర్షులు, సిద్ధ సమూహాలు, వీళ్ళందరూ కూడా స్వస్తి ఇది స్వస్తివాచకం చెప్తున్నారు. నిన్ను పుష్కలాభి స్తుతిభిః, సంపూర్ణ అర్థం గల స్తోత్రాల చేత స్తువంతి, స్తోత్రం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారో చెప్తున్నారు 22వ శ్లోకంలో. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్య విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఇక్కడ నీ విశ్వరూపంలో రుద్రాదిత్య, రుద్రులు, ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు అంటారు కదా, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, సాధ్యులు, అలాగే ఇంకా ఇంకా విశ్వదేవతలు, అశ్విని దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, ఊష్మపాచ పితృదేవతలు,
గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాలు, గంధర్వుల యొక్క, యక్షుల యొక్క, సిద్ధుల యొక్క సంఘాలు, అసురుల యొక్క సంఘాలు, సమూహాలు అన్నీ కూడా, వీళ్ళందరూ కూడా విస్మితులగుతూ విస్మిత త్వాం వీక్షంతే, వీళ్ళందరూ కూడా ఈ విశ్వరూపాన్ని చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ విశ్వరూప దర్శనం మొత్తం అందరూ కూడా సృష్టిలో ఆ విశ్వరూపాన్ని దర్శించగలిగిన వాళ్ళందరూ కూడా దర్శిస్తున్నారు అని చెప్పారు అర్జునుడు. అని రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళన్ దృష్ట్వా లోకా ప్రవ్యథితాస్తథాహం. హే మహాబాహో, హే స్వామి, నీ యొక్క బహువక్త్ర నేత్రం, అనేక ముఖాలు అనేక నేత్రములు కల, అనేకములైన బహుబాహురు పాదం, అనేకములైన చేతులు తొడలు పాదాలు ఉన్న, బహుదరం అనేకమైన కడుపులున్న ఈ బహుదంష్ట్రాకరాళం, భయంకరమైన అనేకములైన కోరలు కలదా ఈ మహత్ రూపం, గొప్ప రూపాన్ని దృష్ట్యా చూసి లోకంలో ఉన్న అందరూ కూడా ప్రవ్యథిత, చాలా భయపడిపోతున్నారు. వాళ్ళు ఎలా భయపడుతున్నారో తదా అలాగే అహం, నేను కూడా భయపడుతున్నాను. ఒకలాంటి ఆ వ్యథ లోపల నుంచి ఆ భయం అనేది అర్జునుడికి విశ్వరూపాన్ని చూస్తే ఒక్కసారి అందరూ భయపడుతున్నారు, అలాగే నేను కూడా భయపడుతున్నాను అని చెప్తున్నారు. ఆ అర్జునుడు భయపడడం అనేది అది భయం కాదు, ఒకలాంటి విస్మయం, విభ్రమం. ఆ విభ్రమాన్ని అర్జునుడు అతను చెప్పగలిగాడు. నభస్పృశన్ దీప్తమనేక వర్ణన్ వ్యాత్తానందీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిన్న విందామి శమంచ విష్ణో. ఓ పరమాత్మ, ఓ విష్ణుమూర్తి, ఓ సర్వం వ్యాపించి ఉన్న ఓ విష్ణుమూర్తి, నభస్పృశం అంటే ఆకాశ మండలాన్ని తాకుతున్నవాడు, దీప్తం ప్రకాశిస్తున్నవాడు, అనేక రంగులు కలవాడు, వ్యాత్తాననం నోరు తెరుచుకున్న నోరున్నవాడివి, దీప్త విశాల నేత్రం జ్వలిస్తున్న గొప్ప నేత్రాలు కలవాడు ఆయన, నిన్ను త్వాం దృష్ట్వా చూసి ప్రవ్యథితాంతరాత్మ, దిగులు వచ్చింది లోపల మనస్సులో, అంతరాత్మలో నాకు మనస్సులో దిగులు వచ్చింది. ఆ దిగులు చెందిన మనస్సు ఉన్నవాడినై ధృతిని, ధైర్యాన్ని, శమం శాంతిని నా విందామి పోగొట్టుకుంటున్నాను, పొందకున్నాను. శమంచన నాకు శాంతి, ధృతి, నాకున్న ధైర్యం అంతా కూడా జారిపోతోంది. ఏంటి ఇలా ఉంది ఏంటి అని దంష్ట్రాకరాళాని చితే ముఖాని దృష్ట్వైవ కాళానల సన్నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ జగన్నివాస అని ఆ పరమాత్మతో అర్జునుడు అంటున్నాడు, నీ యొక్క దంష్ట్రాకరాలని భయంకరమైన కోరలతో కాలానల సన్నిభాని, ప్రళయాగ్నిని పోలుందట అతని ముఖం. ఆ ముఖాలను దృష్ట్యా చూసి దిశ నజానే, దిగ్భ్రమ చెందాను నేను. శర్మ చ నలభే, సుఖం పొందలేకపోతున్నాను. హే దేవేశ, ఓ దేవాధిదేవ, ఓ నాయక, ప్రసీద, ప్రసన్నుడవవు అని ఆ పరమాత్మని కోరుకుంటున్నారు అర్జునుడు. ఇదేంటి నేను చూడలేకపోతున్నాను, నన్ను, నా పట్ల నువ్వు ప్రసన్నుడవవు అని. అమీచత్వాంధృత రాష్ట్రస్య పుత్ర సర్వే సహైవావనిపాల సంఘై భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. అర్జునుడిలో ఒక్కసారి ఆ దిగ్భ్రమ రావడానికి కారణం మనకి ఈ 2 శ్లోకాల్లోనూ కనిపిస్తుంది. అర్జునుడు చెప్తున్నారు, అమి ఇక్కడ ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే, మొత్తం అందరూ ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు అందరూ, అలాగే అవని పాల సంఘై సహయేవ, ఇక్కడ ఉన్న రాజ సమూహాలందరితో కలిసి, అలాగే అలాగే అసౌ భీష్మ, ఈ భీష్ముడు, ద్రోణుడు, సూతపుత్ర, కర్ణుడు, అస్మదీయై యోధముఖ్యై, మన సైన్యంలో యుద్ధ వీరులందరూ కూడా త్వాంతరమణ, నిన్ను గూర్చి త్వరగా దంష్ట్రాకరాళాని భయానకాని, చాలా భయంకరమైన కోరలతో ఉన్న, మిగుల భయంకరంగా ఉండేడు నీ యొక్క వక్త్రాన్ని, నోట్లో
విశంతి ప్రవేశిస్తున్నారు. కొంతమంది అయితే కొంతమంది దర్శనాంతరేషు పళ్ళ సందుల్లో చిక్కుకుని లగ్న చిక్కుకున్న వాళ్ళై చూర్ణితై ఉత్తమంగై నలిగిపోయిన శిరస్సులతో కనిపిస్తున్నారు. సందృశ్యంతే నాకు కనిపిస్తున్నారు అని ఒక్కసారి ఆ గగుర్పాటు ఆ విభ్రమని అర్జునుడు కాబట్టి చెప్పగలిగాడు. మనమైతే ఆ విశ్వరూపాన్ని వర్ణించలేం. అర్జునుడు అలా చెప్పి ఎలా వీళ్ళందరూ కూడా నీ నోట్లో పడిపోతున్నారు, నీ లోపలికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది కోరల మధ్య చిక్కుకుంటున్నారు, నలిగిపోతున్నారు అని, నలిగిపోయిన తలలతో ఉంటున్నారు అని ఎలా వీళ్ళు వెళ్తున్నారు అంటే 28వ శ్లోకంలో చెప్తున్నారు. యథా నదీనాం బహవోంబు వేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీర విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఎలా అయితే నదీనాం బహవ అంబువేగ అనేక నదుల ప్రవాహాలన్నీ కూడా ఏ ప్రకారంగా సముద్రాభిముఖులయ్యి ద్రవంతి పారుతున్నాయో అలాగా ఈ నరలోక వీర ఈ రాజులందరూ కూడా నీ యొక్క జ్వలిస్తున్న అభివిజ్వలంతి వక్త్రాణి మిక్కిలి ప్రజ్వలిస్తున్న వదనంలో విశంతి ప్రవేశిస్తున్నారు అని చెప్పి యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతి లోకా తవాపి వక్త్రాణి సమృద్ధ వేగా. ఎలా ఇంకా పోలిక ఎలా తీసుకొచ్చారంటే మిడతల పోలిక తీసుకొచ్చారు. పతంగ అంటే మిడతలు నశించడం కోసం అతివేగంగా అతివేగంగా ప్రదీప్తం జ్వలనం మండుతున్న అగ్నిలోకి యథా విశంతి ఎలా ప్రవేశిస్తాయో తథా ఏవ అలాగే ఈ జనులందరూ కూడా నశించడం కోసం సమృద్ధ అతి వేగం కలవారై తవ వక్త్రాణి విశంతి నీ వదనంలోకి ప్రవేశిస్తున్నారు. మిడతల దండు ఒక మంటలో పడిపోయి నాశనం అయిపోయినట్లుగా ఈ నరలోక మనుషులందరూ కూడా నీలో ప్రవేశిస్తున్నారు, మండుతున్న నీ ముఖాలలోకి ప్రవేశించేస్తున్నారు, నీ నోటిలోకి ప్రవేశిస్తున్నారు చాలా వేగంగా అని. దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే లేలిహ్యసేగ్ర సమాన సమంత లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భి తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. హే విష్ణు, ఓ సర్వవ్యాపైన ఓ శ్రీకృష్ణమూర్తి, జ్వలద్భి చాలా మండిపోతున్న ప్రజ్వలిస్తున్న ఈ వదనాల చేత సమగ్రాన్ లోకాన్ సమస్త జనులను మింగుతున్నావు నువ్వు. గ్రసమాన మింగుతూ సమంతటను లేలిహ్యసే ఆస్వాదిస్తున్నావు, లీలలాగా ఆస్వాదిస్తున్నావు. నీ యొక్క ఈ ఉగ్రమైన ఈ కిరణాలన్నీ కూడా ఈ కాంతుల చేత జగత్తు మొత్తం సమగ్రం సమస్త ప్రపంచము అపూర్వీయ వ్యాపించి ప్రతపంతి మిక్కిలి తపింపచేస్తోంది. అంటే ఒకలాంటి అది కలుగుతోంది, ఆ భయం కలుగుతోంది అని. ఆఖ్యాహిమేకో భవానుగ్ర రూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. హే దేవవర, ఓ దేవదేవ, ఉగ్రరూప భవాన్, ఇంత ఉగ్రరూపుడువైన నువ్వు ఉగ్రమైన రూపం చూపిస్తున్నావు. నువ్వు ఎవరు? నువ్వు కా ఉగ్రరూప భవాన్, నువ్వు అసలు ఎవరు? మే ఆఖ్యాహి, నాకు చెప్పు. ఎందుకంటే తవ ప్రవృత్తి, నీ ప్రవృత్తి ఏంటో నాకు తెలియటం లేదు. నా ప్రజానామి, నాకు తెలియటం లేదు. ఆద్యం భవంతం, నువ్వు ఆది పురుషుడువగు, నిన్ను విజ్ఞాతం ఇచ్చామి, నేను తెలుసుకుందామని కోరుకుంటున్నాను. నీకు నమస్తు, వందనమగుగాక, ప్రసీద, అనుగ్రహించు, పరమాత్మ శాంతించు అని చెప్తున్నారు అర్జునుడు. దేవదేవ, ఈ ఉగ్రరూపం ఏంటిది? ఇదేంటి? నువ్వెవరు? నీ ప్రవర్తన ఏంటి? నువ్వు ఆది పురుషుడువు, నిన్ను తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను, నీకు నమస్కారాలు. అప్పుడు పరమాత్మ చెప్తున్నారు, శ్రీ భగవానువాచ, పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ రూపం ఏంటి అంటే
కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నేను లోకక్షయకృత్ జననాశనము చేయువాడనై ప్రవృద్ధ ప్రబలినట్టి కాలుడను కాలాస్మే కాలుడనై ఉన్నాను. ఇది సంహార రూపం అని చెప్తున్నారు. ఇక్కడ లోకాన్ మొత్తం జనులందరినీ సమాహర్తుం ప్రవర్త సంహరించడం కోసం కనిపిస్తున్నాను నీకు. ప్రత్యనీకేషు ఎదుటి సైన్యాలందు ఏ యోధులైతే ఉన్నారో ఇక్కడ ఉన్నారో అవస్థిత వాళ్ళందరూ కూడా త్వారుతే అపి, ఒకవేళ నువ్వు వాళ్ళని చంపకుండా వదిలేసిన, అర్జునుడు మొట్టమొదట్లో చెప్పాడు కదా, నేను వీళ్ళెవరిని చంపను, వాళ్ళు నన్ను చంపినా సరే నేను వాళ్ళని మాత్రం చంపను అని అన్నాడు కదా. నువ్వు ఒకవేళ వాళ్ళని వదిలేసినా సరే వాళ్ళు జీవించబోరు. ఎందుకంటే ఇక్కడ నేను కాలస్వరూపుడిని, అందరినీ సంహరించడం కోసమే ఈ రూపంలో ఉన్నాను అని చెప్పారు పరమాత్మ. చెప్పి 33వ శ్లోకంలో అందుకని అర్జున లే నువ్వు అంటున్నారు. తస్మాత్వముత్తిష్ఠ యశోలభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఏతే వీళ్ళందరూ కూడా పూర్వం ఇదివరకే మయా ఏవ నా చేత నిహతా చంపబడ్డారు. వీళ్ళందరినీ కూడా నేను సంకల్పించేశాను చంపడానికి, నా చేత చంపబడ్డారు. కాబట్టి ఓ అర్జున, త్వం నీవు నిమిత్త మాత్రంగా అవు భవ ఆగుము, శత్రువుని జిత్వా శత్రువులను జయించి దానివల్ల ఏమొస్తుందంటే నీకు యశస్సు వస్తుంది. కానీ నిజంగా చంపేది ఎవరు? పరమాత్మ సంకల్పంతో వాళ్ళు చనిపోతారు. కానీ నువ్వు జయించినట్టుగా యశస్ లభస్వ, యశస్సును పొందు, సమృద్ధ రాజ్యం, ఎలాంటి ఆటంకాలు లేని రాజ్యాన్ని భుంక్ష్వ అనుభవించు, ఉత్తిష్ట లే యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు. అని చెప్పి ద్రోణైచ భీష్మైచ జయద్రథైచ కర్ణం తథా జ్ఞానపి యోధవీరాన్ మయా హతాస్త్వం జహిమా వ్యధిష్ఠ యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ఎంత చక్కగా చెప్పారంటే, మయా హతాన్ నా చేత ముందే చంపబడిన ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంచ, ద్రోణుణ్ణి భీష్ముణ్ణి జయద్రథుడు అంటే దుర్యోధనుడి యొక్క బావమరిది సైంధవుణ్ణి కర్ణుణ్ణి, అలాగే అన్యాన్ యోధవీరాన్ మిగిలిన యోధవీరులను కూడా త్వంజహి నువ్వు చంపు మ్యా వ్యధిష్ట భయపడద్దు, వ్యధ చెందుతున్నాను అన్నాడు కదా, భయపడద్దు, యుద్ధస్వ యుద్ధం చెయ్యి అని, రణే యుద్ధంలో నీ శత్రువులందరినీ కూడా జయిస్తావు నువ్వు అని చెప్పారు. అని చెప్పేసరికి సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు, ఏ తృత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. అలా సంజయుడు ఆ పరమాత్మ చెప్పిన దానికి ఎలాగా అర్జునుడు ఎలా ఉన్నాడు అన్న చెప్తున్నాడు. ఆ శ్రీకృష్ణమూర్తి యొక్క కేశవస్య ఏతత్వచనం, ఆ వాక్యాన్ని శృత్వ విని అర్జునుడు కిరీటి వేపమాన, లోపల భయం ఉంది అన్నాడు కదా, ఆ వ్యధంతో వణుకుతున్నట్ట. వేపమాన శరీర, ఆ వణుకుతున్న శరీరం కల అర్జునుడు కృతాంజలి, పూర్తిగా అంజలి ఘటించి శ్రీకృష్ణుడికి నమస్కరించి భీత భయంగా ప్రణమ్య నమస్కరిస్తూ గద్గదం అయిపోయింది కంఠంతో, గద్గదమైన కంఠంతో మళ్ళా ఇలా పలికట్ట అర్జునుడు అని, స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడు ఇలా చెప్తున్నాడు. సంజయుడు చెప్పాక అర్జునుడు ఇలా చెప్తున్నాడు, ఆ స్థానే హృషీకేశ అంటే ఆ శ్రీకృష్ణమూర్తితో అవును నీకు ఇది సరిపోయింది, స్థానే నీకు సరిపోయింది అని చెప్తూ, తవ ప్రకీర్త్య నీ యొక్క మహత్యాన్ని
కొనియాడుతుంటే జగత్తు మొత్తం అంతా కూడా ప్రహృష్యతి, సంతోషిస్తోంది. అనురజ్యతే, చాలా అనురాగాన్ని పొందుతోంది. రక్షాంసి, రాక్షసులందరూ కూడా నీ రూపాన్ని చూసి భీతాని భయభ్రాంతులై దిశ నాలుగు దిక్కులకు కూడా ద్రవంతి పరిగెడుతున్నారట. సర్వే సమస్తములైన సిద్ధ సమూహములన్నీ నీకు నమస్కారం చేస్తున్నాయి. నమస్యంతి చ, నమస్కరిస్తున్నాయి. ఇవన్నీ కూడా నీకు తగి ఉంది అని చెప్పి, కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాది కర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. మహాత్మా, ఓ మహాత్మా, బ్రహ్మణ అపి, సృష్టికర్తయగు చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఆదికర్తరే, ఆది కారణుడవు నువ్వు, గొప్పవాడువు, గౌరవించదగిన వాడువు నువ్వు. నీకు వాళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా నమస్కారం చేయకుండా, కస్మాత్ నా నమేరన్, నమస్కరించకుండా ఎలా ఉంటారు? హే అనంత, ఓ నాశరహితుడా, హే దేవేశ, ఓ దేవాధిదేవ, హే జగన్నివాస, ఓ జగదంతర్యామి, పదార్థము అసత్ పదార్థము అంతా కూడా అన్నింటికీ కూడా పరము నువ్వే. పరంచ, ఏదైతే పరమో అది నాశరహితమైన పరబ్రహ్మవు నువ్వే అయ్యున్నావు కదా అని చెప్పి 38వ శ్లోకంలో త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరన్నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. హే అనంతరూప, ఓ శ్రీకృష్ణమూర్తి, త్వం నీవు ఆదిదేవ, ఆ దేవతల్లో మొదటివాడువు, పురాణ పురుషుడవు, ఈ ప్రపంచం మొత్తానికి అస్య విశ్వస్య త్వం పరన్నిధానం, ఈ ప్రపంచం మొత్తానికి పరమావధివి నువ్వే, నీలోనే చేరాలందరూ. సమస్తాన్ని తెలిసిన వాడవు, అలాగే వేద్యంచ, జ్ఞానులచే ఎరుగదగిన వాడవు. అన్నమాచార్యుల కీర్తనలో ఒకటి అంటుంది, వేదం బెవ్వడి వెదికెడిని ఆ దేవుని కొనియాడుడి అని. అలాగా జ్ఞానులందరూ కూడా ఏం తెలుసుకోవాలంటే నిన్ను గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఓ పరంధామ, నువ్వే పరమపదం, నువ్వు ఈ విశ్వం మొత్తం అంతా కూడా నీ చేత, త్వయా తతం, నీ చేత వ్యాపించబడినది అని 39వ శ్లోకంలో వాయుర్యమోగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వ పునశ్చ భూయోపి నమో నమస్తే. ఇంకా పూర్తిగా సర్వస్వ శరణాగతి అంటున్నాడు అర్జునుడు ఏం చెప్తున్నా అంటే, త్వం నీవు వాయువు నువ్వే, యముడివి నువ్వే, అగ్ని నువ్వే, వరుణుడివి నువ్వే, చంద్రుడివి నువ్వే, ప్రజాపతి నువ్వే, చతుర్ముఖ బ్రహ్మవు నువ్వే, ఆ బ్రహ్మకి తండ్రి ప్రపితామహ, ఆ బ్రహ్మకి తండ్రివి నువ్వే. నీకు సహస్రకృత్వ, 1000 సార్లు నమస్కరిస్తున్నాను, వేల సార్లు నమస్కారం లగుగాక. పునశ్చ భూయోపి, మరలా నీకు నమో నమః నమస్కారము అని మనం పరమాత్మకి ఇలా నమస్కారం చెయ్యాలి. అర్జునుడు చేసినట్లు సర్వస్వ శరణాగతి నమస్కారం, అది మళ్ళా నమస్కారం, వేల నమస్కారం అని చెప్తూ 40వ శ్లోకంలో నమస్పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోషి సర్వః. నీకు పురస్తాత్, నీ ఎదురుకుండా నమస్కారము, మళ్ళీ నీ వెనక నమస్కారము. అంటే నా ఎదురుకుండా నువ్వు ఉన్నావు, నా వెనక నువ్వు ఉన్నావు అని కూడా, మొత్తం సృష్టి మొత్తం అంతా కూడా ముందు వెనక సర్వదిక్కులా వ్యాపించి ఉన్నావు నువ్వు. నీకు మొత్తం అంతా కూడా నీకు నమస్కరిస్తున్నాను నేను. అపరిమితమైన వీర్యాన్ని కలిగిన వాడు, అనంత వీర్యామిత విక్రమ, అపరిమితమైన వీర్యాన్ని పరాక్రమమును గల నువ్వు మొత్తం అంతా త్వం సర్వం సమాప్నోషి, సర్వం వ్యాపించి ఉన్నావు. నువ్వు సర్వస్వరూపుడివి అని అర్జునుడు ఒకసారి తన స్థాయికి వచ్చాడు. 41, 42 స్తోత్రాలలో ఇన్నాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ తన పక్కనే ఉన్నాడు, కానీ పరంధాముడు పరమాత్ముడు అన్న సంగతి తెలుస్తున్నా సరే తెలియని అజ్ఞానంలో ఉన్నాడు అర్జునుడు. ఇప్పుడు ఆ పరమాత్మతో చెప్తున్నారు, సఖేతి మత్వా ప్రసభయ
यथोक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानन्तवेदं मया प्रमादात् प्रणयेन वापि यच्चापहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम्. ఇలా ఎంత చక్కగా క్షమాపణ చెప్పాలి అంటే ఇలా చెప్పాలి, అర్జునుడిలాగా చెప్పాలి. మనం కూడా ఇప్పుడు మన తల్లి పట్ల, తండ్రి పట్ల, సోదరుల పట్ల ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు అన్నీ నేను అప్పుడు చేశాను, ఇప్పుడు చేశాను, అన్నీ క్షమించు అన్నట్టుగా ఆ పరమాత్మకి అర్జునుడు తన క్షమాపణ తెలియజేసుకుంటున్నాడు. తవ నీ యొక్క ఈ విశ్వరూపాన్ని, ఇదం మహిమానం, మహాత్యాన్ని అజానతమయ తెలియదు నాకు, తెలియక నా చేత పొరపాటున, ప్రమాదాత్ పొరపాటున, లేదా ప్రణయేన ప్రేమతో, చాలా కాలం నుంచి నువ్వు నాకు తెలుసు అన్న ఆ ఇష్టంతో, సమాన వయస్కుడు అనే సఖాయితి, నాతో సమానమైన వయస్సున్నవాడు అని తలిచి, హే కృష్ణ, హే యాదవ, హే యదునందన, హో సఖా అని ఇట్లితి ప్రసభం, అలా ఏమాత్రం లక్ష్యం లేకుండా నేను చెప్పాను. ఎత్తు ఉక్తం ఎలా చెప్పబడిందో మళ్ళా, హే అచ్యుత, ఓ కృష్ణమూర్తి, విహార శయ్యాసన భోజనేషు, మనం నడుస్తున్నప్పుడు కానీ, మనం పడుకున్నప్పుడు కానీ, మనం ఆసనం మీద కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు కానీ, అలా కాకుండా ఒకవేళ అందరి సమక్షంలో కానీ, అందుకని ఒకవేళ నేను ఏదన్నా అవమానంగా మాట్లాడితే, అపహాసార్థం పరిహాసానికి ఏమేమైతే మాట్లాడానో, అవమానం అసత్కృత ఆశ ఇది ఒకవేళ అవమానించబడితేవని కనుక ఏదన్నా ఉందే తత్ అలాంటి అపరాధాన్ని ప్రమాణీతూతుడవగు నువ్వు నన్ను క్షమించవేడుతున్నాను, నిన్ను నేను క్షమాపణ కోరుతున్నాను. నేను పొరపాటున నాకు తెలియక ఓ నల్లవాడా, ఓ కృష్ణ, ఓ గొల్లవాడా, ఓ స్నేహితుడా అని పిలిచి ఉండొచ్చు, నిన్ను అందరిలో అవమానం చేసి ఉండొచ్చు, లేదా నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నిన్ను హాస్యం కోసం నేను అవమానపరిచి ఉండొచ్చు, నన్ను హేళన చేసి ఉండొచ్చు. ఏది ఏది చేశానో అవన్నీ కూడా నన్ను క్షమించు పరమాత్మ అని చెప్పాడు 41, 42 శ్లోకాల్లో. ఎలా క్షమిస్తావు నువ్వు అని అంటే 43 శ్లోకంలో చెప్తున్నారు, నువ్వే క్షమించగలవు, ఇంకెవరు క్షమించలేరు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వస్తమోశ్చధికస్కుతోన్యో లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. అప్రతిమ ప్రభావ, ఓ అసమానమైన ప్రభావం కలవాడా, త్వం నువ్వు అశ్య చరాచరస్య, ఈ చరాచర మగు ఈ లోకానికి మొత్తానికి, ఈ ప్రపంచానికి మొత్తానికి పిత తండ్రి నువ్వే, పూజ్యుడువు నువ్వే, గురువు నువ్వే, అలాగే శ్రేష్ఠుడువు, గరీయాన్ శ్రేష్ఠుడివి, గౌరవించదగిన వాడువు నువ్వే అయ్యున్నావు. లోకత్రయపి త్రిభువనాల యందు కూడా నీతో సమానం, త్వత్సమా నీతో సమానమైన వాడు లేడు, అభ్యధిక నీకంటే అధికుడైన వాడు కూడా లేడు, ఇంకెవరున్నారు, ఇంకెవరు లేరు ఓ కృష్ణమూర్తి. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం మహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. తస్మాత్ కాబట్టి నేను ఈ శరీరాన్ని మొత్తం సాష్టాంగ నమస్కారం చేశాడు అర్జునుడు. శరీరాన్ని మొత్తాన్ని కింద వేసి ప్రణిధాయ సాష్టాంగంగా ప్రణమ్య నమస్కరించి, ఈశం ప్రభుడవైన నిన్ను, ఈడ్యం స్తోత్రానికి స్తుతించడానికి అర్హుడవైన నిన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. ప్రసాదయ్యే క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఓ దేవదేవా, పుత్రుడు ఎలా క్షమిస్తావు నువ్వంటే, పుత్రుడి తప్పుని తండ్రి క్షమిస్తాడు కదా, పుత్రస్య పితా ఇవ, పుత్రుని యొక్క తప్పుని తండ్రి క్షమించినట్టు, సఖ్యు సఖా ఇవ, చెలికాడి తప్పుని, స్నేహితుడి తప్పుని స్నేహితుడు క్షమించినట్లు, ప్రియ అంటే ప్రియురాలి యొక్క తప్పుని ప్రియుడు క్షమించినట్టుగా నా తప్పును సోడును క్షమించడానికి నీవే తగి ఉన్నావు అని చెప్పారు. చెప్పి 45వ శ్లోకంలో, అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే, నాకు మనసులో ఇంకా భయం వేస్తోంది. తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం, ఇంతకు ముందు ఎప్పుడు ఈ విశ్వరూపాన్ని దృష్ట్వా చూసి
చూడని ఇది విశ్వరూపాన్ని చూసి ఆనందిస్తున్నాడని నేను హృషిత అస్మి, చాలా ఆనందపడుతున్నాను. కానీ నా మనస్సు భయేన ప్రవ్యథితం, భయంతో వ్యధను కూడా చెందుతోంది, మిగులు వ్యధను కూడా చెందుతోంది, బాధపడుతున్నాను. ఓ దేవా, నాకు తత్రూప ఏవ, మునుపటి రూపాన్ని, తత్రూపం నీ రూపం, అంతకుముందు ఉండే రూపాన్ని దర్శయ చూపించు. ఓ దేవాధిదేవ, హే జగన్నివాస, ప్రసీద, అనుగ్రహించు అని కోరుకున్నాడు. ఎలాంటి రూపం కావాలట 46వ శ్లోకంలో చెప్తున్నారు. కిరీటినంగదినై చక్రహస్త మిచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటాన్ని ధరించి, గదను ధరించి, చక్రహస్తం చక్రాన్ని ధరించిన త్వాం నిన్ను, తథా ఏవ ఇదివరకు లాగానే ద్రష్టం చూడడానికి అహమిచ్చామి నేను కోరుతున్నాను. కాబట్టి సహస్రబాహో 1000 భుజాలు కలిగిన వాడా, హో విశ్వమూర్తి, చతుర్భుజేన 4 భుజాలు కలిగిన, తేన రూపేణ ఏవ ఇదివరకు రూపం ఉంది కదా, ఆ రూపాన్ని నాకు చూపించు అని అర్జునుడు ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాడు. అర్జునుడి ప్రార్థనను అలా ప్రార్థిస్తే భగవానుడైన కృష్ణ పరమాత్మ దాన్ని ఒప్పుకోకుండా ఉండలేరు అని శ్రీ భగవాను వాచ అని పరమాత్మ చెప్తున్నారు. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరందర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఓ అర్జున, ప్రసన్నేన మయా, నేను ప్రసన్నుడనయ్యి, నా చేత, మయా ప్రసన్నేన, ప్రసన్నుడనైన నా చేత, ఇదం పరం రూపం, ఈ సర్వోత్తమైన రూపాన్ని, ఆత్మయోగాత్ నా యోగ బలం వల్ల, తవ దర్శితం నీకు చూపబడింది. అంతే తప్ప అది అర్జునుడి గొప్పతనం కాదు. పరమాత్మ దివ్య దృష్టినిచ్చి ఆ యోగ బలాన్ని కూడా ఈ విశ్వరూపాన్ని చూపించడానికి అర్జునుడికి ఇచ్చాడు అని. తేజోమయమైన ఈ విశ్వరూపం, అనంతమైన మొట్టమొదటి ఈ విశ్వరూపాన్ని ఏ రూపం అయితే ఉందో అది నీకంటే ఇతరులు ఎవరు కూడా త్వదన్యేన న దృష్టపూర్వం, ఇతరులు ఎవరి చేత కూడా ఇంతకు ముందు చూడబడలేదు అని చెప్తున్నారు. మునుపెప్పుడు చూడబడలేదు, నువ్వు కాబట్టి చూసావు. మరి అర్జునుడికి ఎందుకు ఆ అదృష్టం దక్కింది అంటే అది కూడా పరమాత్మ కృప. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైర్ న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహన్రులోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఓ కౌరవ శ్రేష్ఠుడైన అర్జున, ఇలాంటి విశ్వరూపాన్ని గల నన్ను నీకంటే ద్రష్టం త్వదన్యేన, నీకంటే నృలోకి, ఈ మానవలోకంలో ఎవరు చూడలేదు అని చెప్తూ, ఎవరెవరు చూడలేరు దీన్ని అని అంటే, ఒకవేళ నా వేద యజ్ఞాధ్యయన ఐర్నదానై, ఒకవేళ వేదాలు మొత్తం వేదాలన్నీ కూడా చదివిన వాళ్ళు అధ్యయనం చేయడం చేత కానీ, లేదా యజ్ఞం మొదలైన కర్మలు ఆచరించడం వల్ల కానీ, మొత్తం పూజలు చేయడం వల్ల, యజ్ఞాది కర్మలు చేయడం కానీ, పఠించడం వల్ల కానీ, లేదా దానాలు చేయడం వల్ల కానీ, లేదా అగ్నిహోత్రాది కర్మలు చేయడం వల్ల కానీ, భయంకరమైన తపస్సులు చేయడం వల్ల కూడా నన్ను చూడడానికి శక్యం కాదు. అలాంటి విశ్వరూపాన్ని నీకంటే ఇతరులు ఎవరూ చూడలేదు అని చెప్తూ, దేనివల్ల భగవత్స్వరూపం చూడగలిగావు నువ్వు అన్నది అది పరమాత్మే చెప్తున్నారు. మాతే వ్యథా మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీదృంగమేదం వ్యపేతభీ ప్రీతమనః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ దృగ్ఘోరం, ఈ భయంకరమైన మమ ఇదం రూపం, నా ఈ రూపాన్ని చూసి తే వ్యధామా, భయం పడదు నువ్వు, ఓదారుస్తున్నారు పరమాత్మ. తే వ్యధామా, భయం వద్దు నీకు. విమూఢ భావ, ఆ మూఢత్వం పోగొట్టుకో. త్వం నువ్వెవరు, వ్యపీతభి, నువ్వు చాలా నిర్భయుడవు. ప్రీతమన, చాలా ఇష్టంగా, ప్రీతమన నీకు ఇష్టమైన మనస్సు కలిగిన వాడివై నీ ప్రీతితో మే నా యొక్క తత్ ఇదన్ రూపం ఏవ, ఇప్పుడు నేను ధరించబోయే రూపాన్ని, పూర్వరూపాన్ని పునఃప్రసన్య, నువ్వు ఇష్టమైన, నీకు ఇష్టమైన రూపాన్ని చూడు, కానీ భయం వద్దు, నువ్వు భయం అనేది లేనివాడివి అని చెప్పి ఓదార్చాడు అర్జునుడిని అని సంజయుడు చెప్తున్నాడు.
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకన్ రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. ఆ వాసుదేవుడు, ఆ కృష్ణమూర్తి అర్జునుని గురించి ఇత్యర్జునం అర్జునుని గురించి ఇతి ఉక్త ఇలా చెప్పి, తథా అలాగే భూయ మరల స్వకన్ రూపం తన మునుపటి రూపాన్ని దర్శయామాస చూపించారు. ఆ మహానుభావుడుకు శ్రీకృష్ణమూర్తి మరల సౌమ్య వపుభూత్వ సౌమ్యమైన రూపాన్ని దాల్చి భయాన్ని కలిగిన అర్జునుణ్ణి ఆశ్వాసయామాసచ చాలా ఓదార్చాడు అని ఆ ఓదార్పు వచ్చింది అర్జునుడు. ఒకసారి ఎప్పుడైతే ఓదార్పు వచ్చిందో అర్జునుడు ఇలా చెప్తున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషన్ రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త సచేత ప్రకృతిం గతః. హే జనార్దన, హే జనార్దన, ఓ శ్రీకృష్ణమూర్తి, తవ నీ యొక్క ఈ సౌమ్యమైన ఇదం ఇప్పుడు చూపించిన మానుష రూపమును దృష్ట్యా చూచి సచేత మనస్సంతా కూడా ప్రసన్నమైంది, ప్రకృతింగత కుదుటపడ్డాను, ఇదానీ ఇప్పుడు సంవృత్త నేను స్టేబుల్ అయ్యాను, స్వస్థత పొందిన వాడినయ్యాను అని చెప్పాడు అర్జునుడు. చెప్తే పరమాత్మ చెప్తున్నారు భగవాను వాచ అని. శ్రీ భగవాను వాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ఈ రూపం ఎలాంటిది అనేది పరమాత్మ చెప్తున్నారు. నా యొక్క ఈ రూపాన్ని దృష్టవానసి నువ్వు చూసావో ఇదన్ రూపం, ఈ రూపము సుదుర్దర్శం మామూలుగా ఎవరు చూడలేరు, చాలా కష్టపడిన వాళ్ళు మాత్రమే చూడగలరు అని. దేవతలు సహితం ఎప్పుడూ కూడా అస్య రూపస్య దర్శనకాంక్షిణ ఈ రూపాన్ని నిరంతరం దర్శించాలని కోరుకుంటుంటారు, కోరిన వారు అవుతారు అని చెప్పారు అని. నాహం వేదైర్న తపసాన దానేన నచేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాయథా. నాహం వేదైర్న తపసా, ఈ నువ్వు చూసిన నన్ను యథా దృష్టవానసి ఎలా ఏ రూపంతో చూసావో దాన్ని ఇలాంటి రూపం కలిగిన నేను వేదై ద్రష్టం శక్యన వేదాధ్యయన పరుల చేత కూడా చూపించడానికి చూడలేరు వాళ్ళు నన్ను. తపసాన చాలా ఉగ్రమైన తపస్సులు చేసినా చూడలేరు, దానేనా చాలా గొప్ప దాన ధర్మాలు చేసిన వాళ్ళు కూడా చూడలేరు, యజ్ఞాలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా చూడబడను అంటే వాళ్ళకు కూడా ఆ శక్తి లేదు. మరి దేంతో చూశాడు అర్జునుడు అంటే భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. హే పరంతప, ఓ అర్జున అని చెప్తూ ఏవం విధ ఇలాంటి విశ్వరూపాన్ని ధరించిన నేను అనన్యయ భక్త్యాతు అనన్యమైన భక్తి చేత మాత్రమే తత్వేన యథార్థంగా జ్ఞాతం ఎరగడానికి అంటే తెలుసుకోవడానికి, ద్రష్టం చూడడానికి, అలాగే ప్రవేశం నాలో ప్రవేశించడానికి శక్తుడనగుతున్నాను. అంటే దేనివల్ల పరమాత్మని చూడగలం మనం అంటే యజ్ఞ యాగాదులు చేసినా అలానే యజ్ఞ యాగాదులు చెయ్యొద్దని పరమాత్మ చెప్పలా. 18వ అధ్యాయంలో నువ్వు తప్పనిసరిగా చేయాల్సిన నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నెరవేర్చాల్సిందే అని అంటారు. కానీ వాటన్నిటికంటే కూడా ఉత్తమమైన లక్షణం ఏంటంటే భక్తి, అనన్యమైన భక్తి. అంటే అర్జునుడికి ఉన్నంత భక్తి ఉండాలి మనకు కూడా. ఉంటే మనం కూడా పరమాత్మని గురించి తెలుసుకోగలం, అలాగే చూడగలం, పరమాత్మలో ప్రవేశించగలం. ఇంకెవరు కూడా భక్తితో తప్ప ఇంకెవరు చేయలేరు అని 55వ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ మామేతి పాండవ. ఓ పాండవ, ఓ అర్జున, ఎవరైతే మత్కర్మకృత్ నాకు ఇష్టమైన నాకు ప్రీతికరమైన కర్మల్ని చేస్తారో, మత్పరమ నన్నే పరమప్రాప్తంగా ఆలోచిస్తారో, సంఘవర్జిత ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఎలాంటి సమస్త సంఘమును విడిచిపెట్టిన వాళ్ళు, సర్వభూతేషు నిర్వైర సమస్త ప్రాణుల యందు వైరం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సా మద్భక్త అలాంటి నా భక్తుడు, నా యందు అనన్యమైన భక్తి కలవాడు,
మామేతి నన్నే పొందుతున్నాడు అనే పరమాత్మ భక్తి అన్నిటికంటే ముఖ్యమైనది అని ఈ అధ్యాయంలో చెప్తే, అర్జునుడు తర్వాత అధ్యాయంలో అడుగుతాడు, భక్తి అంటే ఏంటి, ఎవరిని కొలవాలి, నిన్న లేదా అక్షర స్వరూపాన్ని కొలవాలా అని తర్వాత అధ్యాయంలో అడుగుతారు. భక్తి యోగానికి నాంది ఈ 55వ శ్లోకం. ఇది విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చాలా అద్భుతమైన అధ్యాయం అది. జయ శ్రీకృష్ణ.